ఇండియన్స్ ఎవరైతే అక్కడికి మిగతా దేశాల నుంచి ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో ఉద్యోగులు, వాళ్ళు తక్కువ శాలరీ కోసం పనిచేస్తున్నారు. యావరేజ్ శాలరీ వచ్చి 50 లక్షలు 60 లక్షలు పర్ ఇయర్ పనిచేస్తే మన వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళకి 1 కోటి అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందట. సో కాబట్టి తక్కువ శాలరీస్కి ఎంపిక అవుతున్న వాళ్ళకి ప్రియారిటీ తక్కువ ఇచ్చినాం అనుకోండి, తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. సో అక్కడ వీళ్ళు వెళ్ళడానికి అవకాశం రాకుండా ఉంటుంది. ఎక్కువ శాలరీలు ఉన్న వాళ్ళని తీసుకున్నారనుకోండి, ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళని వీళ్ళని ఎందుకు తీసుకోవాలి? అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా గదే శాలరీ కదా. సో అమెరికాలో ఉన్న ప్రజలకి ఉద్యోగులకు ఏ శాలరీ అయితే ఇస్తారో అట్లాంటి శాలరీ వాళ్ళనే తీసుకోబోతున్నారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, విదేశీయులని తీసుకోకుండా అమెరికా వాళ్ళని ఆ కంపెనీలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదొక కండిషన్ లాగా పెట్టిరనమాట. ఇదంతా ఇప్పుడు వాడి దేశం, మనం ఏమంటాం, ఇక నువ్వు ఎందుకు తీసుకున్నావు, నువ్వు చేయాలని అనడానికి అవకాశం ఏమైనా ఉందా? వాడికి ఒకవేళ దీనివల్ల నష్టం జరుగుతుంది అని అంటే ఏమైనా మార్చుకోవచ్చేమో. లాటరీ ద్వారా అందరినీ ఒకే లాగా తీసేస్తారనమాట. కానీ ఇప్పుడు అట్లా లేదు, 4 కేటగిరీలుగా విభజించారనమాట. ఎక్కువ శాలరీ, దానికంటే తక్కువ శాలరీ, ఇంకా తక్కువ, ఇంకా తక్కువ శాలరీ. ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎంట్రీలు, ఎక్కువ ఎంట్రీలు, 4 ఎంట్రీలు అట. అతి తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి 1 ఎంట్రీ అట. సో అట్లా